పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. భోగాపురానికి ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి ప్రభుత్వం ప్రణాళికలు. విజయనగరం నెల్లిమర్లకు కలుపుతో రింగ్ రోడ్, జొన్నాడ బొడ్డవలస మీదుగా ఎయిర్పోర్టుకు ప్లాన్. 100 కోట్లతో ప్రతిపాదనలు, తగ్గనున్న 14 కిలోమీటర్ల దూరం. ఉత్తరాంధ్రముఖ చిత్రాన్ని మార్చనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. విజయనగరం నెల్లిమర్ల ప్రాంతాలను కలుపుతూ కొత్తగా ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే సమయానికి ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా అతి తక్కువ సమయంలోనే చేరుకునేలా ఈ మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. ఈ కొత్త రహదారి అందుబాటులోకి వస్తే విజయనగరం నుంచి భోగాపురానికి సుమారు 14 కిలోమీటర్ల దూరం తగ్గడమే కాకుండా ప్రయాణ సమయం కూడా భారీగా ఆదా కానుంది. భోగాపురం విమానాశ్రయం మరికొద్ది నెలల్లోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో చుట్టుపక్కల నగరాల నుంచి కనెక్టివిటీని పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వం విజయనగరం నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లాలంటే జాతీయ రహదారి 26 మీదుగా NH-16కి చేరుకొని వెళ్లాల్సి వస్తుంది. ఈ మార్గంలో విపరీతమైన ట్రాఫిక్ కారణంగా సుమారు 40 నిమిషాలకు పైగా సమయం పడుతుంది. ఈ ఇబ్బందిని తొలగించేందుకు జొన్నాడ జంక్షన్ నుంచి బొడ్డవలస మీదుగా నేరుగా ఎయిర్పోర్టుకు చేరుకునేలా ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ వేశారు. ఇది పూర్తయితే ప్రయాణికులు ఎంతో సులభంగా వేగంగా విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ఈ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కోసం అధికారులు ప్రాథమికంగా 100 కోట్లు అంచనా వ్యయంతో నివేదికను సిద్ధం చేశారు. అందులో భూసేకరణ కోసం 35 కోట్లు, 4 వరుసల రహదారి నిర్మాణానికి 65 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. ఈ రహదారిని 80 అడుగుల వెడల్పుతో మధ్యలో డివైడర్ ఉండేలా అత్యాధునికంగా నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల భోగాపురం స్థానిక అవసరాలకు గుర్తించి ఈ రింగ్ రోడ్డుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వానికి అందిన ఈ ప్రతిపాదనలపై త్వరలోనే తుది నిర్ణయం వెలువడనుంది. ప్రస్తుతం ఉన్న రహదారి కంటే ఈ కొత్త ఔటర్ రింగ్ రోడ్ ద్వారా ప్రయాణిస్తే దాదాపు 14 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. ఇది కేవలం విజయనగరం పరిమితం కాకుండా నెల్లిమర్ల వాసులు కూడా ఒక రకంగా మారనుంది. భవిష్యత్తులో ఈ రహదారిని జొన్నాడ నుంచి విశాఖపట్నం, పెందుర్తి, అరకు మార్గానికి అనుసంధానం చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది. దీనివల్ల విజయనగరం, నెల్లిమర్ల, భోగాపురం, అనకాపల్లి ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. పారిశ్రామికంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు ఈ రహదారికి ఊతమివ్వనుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ కేవలం ప్రయాణ సౌకర్యానికే పరిమితం కాకుండా విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక స్థితిగతులను మార్చనుంది. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పెరగడంలో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు రానుంది. అలాగే కొత్త పరిశ్రమలు, లాజిస్టిక్ హబ్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. జిల్లాలోని కీలక ప్రాంతాల మధ్య అనుసంధానం పెరగడం వల్ల వ్యాపార లావాదేవీలు సులభతరం అవుతాయి. ఉత్తరాంధ్రకు అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న ఈ రింగ్ ప్రాజెక్టు విజయనగరం జిల్లాకే బనిహారంగా మారుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర గేట్వేగా మారుతున్న తరుణంలో ఈ కొత్త ఔటర్ రింగ్ రోడ్డు ప్రయాణికులకు అతిపెద్ద ఊరటనివ్వనుంది. నిధుల కేటాయింపు, భూసేకరణ పనులను వేగవంతం చేసి విమానాశ్రయ ప్రారంభోత్సవం నాటికే ఈ రహదారిని కూడా సిద్ధం చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఇది పూర్తయితే విజయనగరం రూపురేఖలు మారి అభివృద్ధిలో సరికొత్త అధ్యయనం మొదలవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.